నమామి భగవత్పాద శంకరం లోకశంకరం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాలను, అద్వైత సిద్ధాంత ప్రాభవాన్ని, శంకరులు సాధించినటువంటి ధర్మ విజయాన్ని గురించి శంకర విజయం అనేటటువంటి శీర్షికతో మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా శంకరుల వారి తల్లి అయినటువంటి ఆర్యామ్మ నిర్యాణం చెందిన తర్వాత ఆవిడ అంత్యక్రియలను నిర్వర్తించి శంకర భగవత్పాదుల వారు కాలడేగ్రహార సమీపంలో ఉన్నటువంటి మహాలయేశ్వరాలయంలో ఆయన ఉన్నట్టుగా మనం చెప్పుకున్నాం. అటువంటి సందర్భంలో సాధారణంగా తల్లి మరణించినప్పుడు కుమారులకు అశౌచం ఉంటుంది. అది 10 రోజులు పూర్తయిన తర్వాత కొంతమంది వాళ్ళ వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించి 15 రోజులు దాటిన తరువాత సూతకం పోతుందని, అట్లాగే తల్లి కానీ తండ్రి కానీ మరణించినప్పుడు కుమారుడికి సంవత్సరం పాటు సూతకం ఉంటుంది. దీనిని సంవత్సరాశౌచం అంటారు. ఇంకా మన వాళ్ళ వ్యవహారంలో ఏలినాడు సూతకం అంటారు. అంటే తన తల్లి తండ్రి మరణించడం వల్ల వాళ్ళ మృతికి అతను సంతాపాన్ని ప్రకటిస్తూ 1 సంవత్సరం పాటు తనకు సంబంధించినటువంటి ఎటువంటి కామ్యకర్మలు ఆచరించకుండా ఉంటాడు. దాన్నే సంవత్సరాశౌచం అన్నారు. అయితే ఇక్కడ శంకర భగవత్పాదులు వారు సన్యసించారు కాబట్టి ఆయనకి ఏ విధమైనటువంటి అశౌచం అంటదు. ఎందుకంటే సన్యసించినటువంటి ఆ మహానుభావుడు అగ్నిహోత్రంతో సమానం. నిప్పుకి ఎక్కడైనా చదలబడుతుందా? లేదు కదా. అట్లాగే పుత్రధర్మాన్ని గురించి కూడా చెప్పుకుంటూ లోగడ మనం ఎవరైతే శ్రార్థాదులను నిర్వర్తిస్తారో వాళ్లే నిజమైనటువంటి పుత్రులని మనం చెప్పుకున్నాం. దాంట్లో ప్రత్యబ్దం భూరి భోజనాత్ అన్న చోట తల్లిదండ్రులకు ఉత్తర క్రియలను నిర్వర్తించడంతో పాటు ఆ వాక్యాన్ని ప్రత్యబ్దం భూరి భోజనాత్, ప్రత్యబ్దం అంటే ప్రతి అబ్దం అంటే సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా తల్లిదండ్రులకు శ్రార్థాన్ని నిర్వహించాలి. వాళ్ళు మరణించినటువంటి పుణ్యతిథి ఏదైతే ఉన్నదో ఆ రోజున ఆబ్దికం అనేటటువంటి పేరుతో వాళ్ళు వాళ్ళ పితృయజ్ఞాన్ని నిర్వర్తించాలి. ఈ మధ్యకాలంలో కొంతమంది బ్రహ్మకపాలానికి వెళ్ళొచ్చామండి, అక్కడ శ్రార్థం చేసి వచ్చాం, ఇక మేము ప్రతి సంవత్సరం పెట్టకపోయినా పర్వాలేదు, అక్కడ ఉన్నటువంటి ఆ కార్యక్రమం చేయించినటువంటి పండితులు మాతో ఈ మాట చెప్పారు స్వయంగా అని కొంతమంది చెప్తూ ఉన్నారు. దాన్ని మన ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది పురోహితులు లేదా కొంతమంది పండితులు కూడా దాన్ని ఆమోదిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ పూర్వపు రోజుల్లో శాస్త్రం తెలిసినటువంటి వాడిని శాస్త్రి అనేటటువంటి వాళ్ళు, సిద్ధాంతాన్ని చూడండి, సిద్ధాంతాన్ని పూర్తిగా తెలిసినటువంటి వాడిని సిద్ధాంతి అనేటటువంటి వాళ్ళు. ఇవాళ శాస్త్రులు సిద్ధాంతులు ఏమీ తెలియకుండానే పుట్టుకొస్తున్నారు. ఒక ఊళ్ళో ఒక పండితుడు రోజు స్నానానికి వెళుతూ ఉండేవాట. ఆయన చాలా సాత్విక భావ సంపన్నుడు. ఇంట్లో నుండి వెళుతూ స్నానానికి రాగి చెంబు తీసుకొని వెళ్ళేవాట. రాగి చెంబు తీసుకొని వెళ్ళి స్నానం చేసేటటువంటి సందర్భంలో ఆ రాగి చెంబుని ఒడ్డున పెట్టేవాట. ఈయన శాస్త్రి గారు రాగి చెంబు తీసుకొని వస్తున్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రోజు స్నానానికి రాగి చెంబు తీసుకుని వచ్చారట. ఆయన పెట్టిన చోటే అందరూ రాగి చెంబులు పెట్టారట. ఈయన స్నానం చేసి పైకి వచ్చిన తర్వాత అన్నీ రాగి చెంబులో ఉండేటప్పటికి ఆయన చెంబు ఏదో అర్థం కాలేదట. అందుకని రోజు ఆయన వదిలిపెట్టి వస్తున్నాడు. ఇంట్లో భార్య అరుస్తుందట, ఏమిటండి రోజు మీరు రాగి చెంబు అక్కడ వదిలిపెట్టి వస్తున్నారు, రోజుకు ఒక రాగి చెంబు అంటే మనం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవిడ మందలిస్తే ఒకనాడు స్నానానికి వెళ్ళి ఆయన ఇసుకతో చిన్న దిమ్మెలాగా తయారు చేసి దాని మీద పెట్టాట ఆ రాగి చెంబుని. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ చెంబులతో కలవకుండా ఉంటాయని. కానీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు, శాస్త్రి గారి వాళ్ళు ఏదో విశేషమైనటువంటి తిథి కాబోలు ఈ విధంగా మరి ఆయన ఇసుక దిమ్మెను తయారు చేసి రాగి చెంబు దాని మీద పెట్టాడు, మనం కూడా చేద్దామని అందరూ కూడా ఇసుక దిమ్మెలు తయారు చేసి దాని మీద రాగి చెంబు పెట్టారు. ఈయన స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ రోజు కూడా ఆయన రాగి చెంబుని గుర్తుపట్టలేకపోయాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో చెప్పాడు, ఏదండి రాగి చెంబు అంటే గతాను గతికో లోక నలోక పారమార్థిక గోదావరియాన్ నదీ తీరే నష్టమే తామ్రభాజనం అనేటటువంటి వాక్యాన్ని చెప్పేట. ఏముంది ఈ లోకంలో ప్రజలకి అందులో ఉన్న రహస్యం అక్కర్లేదు, ఒకడు ఏది చేస్తే మిగతా వాళ్ళందరూ అదే చేస్తారు, అట్లానే పుణ్యం వస్తుంది అనుకుంటారు తప్ప అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించరు. అంటే ఒక గొర్రె ఇటు వెళితే దాని వెనకాల మిగతా గొర్రెలని ప్రయాణం చేసినట్టుగా జనాలు ఉంటారని ఆ బ్రాహ్మణుడు చెప్పేట. అట్లానే లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పుణ్యం వస్తుంది సంపద వస్తుందంటే మనం ఏం చేస్తున్నాం అనేటటువంటి విచక్షణ కూడా కోల్పోయి వాళ్ళు ఉంటారు. కాబట్టి మరిన్ని విషయాలను మనకు ఉపయుక్తమైనటువంటి విషయాలను సోదాహరణంగా శంకర విజయం అనేటటువంటి శీర్షికతో రాబోయేటటువంటి భాగాల్లో మనం ఇంకా చెప్పుకుందాం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సర్వే జనాః సుఖినో భవంతు.
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ లలితా సహస్ర రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు లలితా సహస్రనామాల్లో ఒక నామం భయాపహాయై నమః. అంటే ఆ తల్లి భయాన్ని అపహరించేస్తుందట. అంటే మనకేమైనా భయాలుంటే ఆ తల్లి దాన్ని అపహరిస్తుంది. అంటే మరి భయము లేనటువంటి వాడు సృష్టిలో ఎవడైనా ఉన్నాడంటే ప్రతి మనిషికి భయం ఉంటుంది. నాకు ఇదంటే భయం అండి, నాకు అదంటే భయం అండి అని చెప్పుకుంటూ ఉంటాం. మరి అటువంటి సమయంలో మన భయాలు పోగొట్టాలంటే ఎవరు పోగొట్టగలరు అంటే అది కేవలం జగన్మాతకే సాధ్యం. కాబట్టి ఆ జగన్మాతని ఒక్కసారి అమ్మా భయాపహాయై నమః అన్న ఒక నామంతో మనం పిలిస్తే వెంటనే ఆ తల్లి వచ్చి మన భయాన్ని దొంగిలిస్తుందట. అందుకే ఇక్కడ అపహరిస్తుందట. అపహరించడం అంటే దొంగతనం చేయడం. కాబట్టి అమ్మ ఒక దొంగ. అంటే ఏమిటో దొంగ అంటే మన ధనము, మన ఐశ్వర్యాలు, మన సుఖ అవి దోచుకోదు ఆ తల్లి. మన దగ్గర ఉన్నటువంటి భయాన్ని ఆ తల్లి దోచుకుంటుందట. మరి అలాంటి దొంగ మనకు అవసరమా లేదా చెప్పండి? మన భయాన్ని అపహరిస్తుంది ఆ తల్లి, మన భయాల్ని పోగొట్టిస్తుంది. కాబట్టి అయితే ఇక్కడ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏంటంటే భయం ఉండాలా ఉండకూడదా అంటే మనిషికి ఒక రకమైన భయం ఉండాలి, ఒక రకమైనటువంటి భయం పోగొట్టుకోవాలి. ఏమిటి అంటే ఒకటి విధాయకమైన భయం, రెండోది విధ్వంసకరమైనటువంటి భయం అన్నమాట. విధాయకమైన భయము అంటే అది ఎటువంటి భయం అంటే హెల్దీ ఫియర్ అంటారు అనమాట. అంటే ఆరోగ్యవంతమైనటువంటి భయం మనిషికి చాలా అవసరం. ఆ భయం అవసరం. అంటే పాప భీతి, అంటే తప్పు చేయాలంటే మనిషి ఖచ్చితంగా భయపడాలి. ఆ భయం అవసరం, అది విధాయక భయం. రెండోది విధ్వంసమయ భయం అన్నమాట. విధ్వంసమైన భయం ఏమిటంటే అనవసరమైనటువంటి భయాలు ఏవైతే ఉంటాయో ఆ భయాలు మాత్రం వెంటనే తక్షణమే అది విడిచిపెట్టేయాలి. అంటే మనల్ని నిరాశపరిచేది, మనల్ని కృంచివేసేది, మన ఆలోచనల్ని పూర్తిగా పాడు చేసే భయం, భయాందోళన గురి చేసే అటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే మనం వదిలేసేయాలన్నమాట. ఆ భయం మనిషిని పూర్తిగా నాశనం చేసేస్తూ ఉంది. ఒక భయం, విధాయక భయం మాత్రం చాలా అవసరం. అది హెల్దీ ఫియర్ అన్నమాట. కానీ సమాజంలో ఏం జరుగుతుందంటే ఆ భయాన్ని వదిలేస్తూ ఉన్నారో ఈ భయాన్ని పట్టుకుంటున్నారు అన్నమాట. ఒక గ్రామంలో ఒక సాధువు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అతనికి కొన్ని అతీంద్రియ శక్తులు కూడా లభించాయట, సూక్ష్మ శక్తులు లభించాయి. అంటే సూక్ష్మంగా ఎవరు వెళ్తున్నా అంటే దేవతలను కూడా ఆయన దర్శించుకునే శక్తి కలిగింది ఆయన. కలరా దేవత ఆ గ్రామానికి ప్రవేశిస్తుంటే కలరా దేవతను చూశారు. ఎందుకు మా గ్రామానికి వస్తున్నావు అని అడిగారు ఆ సాధువు. అంటే అది నా ధర్మం, నేను వెళ్ళాలి. అయితే ఎంతమందిని చంపుతావు అంటే నలుగురిని చంపుతానులే అంటుంది. సరే, ఇక కలరా దేవత గ్రామానికి వెళ్ళింది. ఇక తిరిగి సాయంత్రానికి వెళ్ళిపోతుందట. అప్పటికే గ్రామంలో 100 మంది చనిపోయారు. అప్పుడు మరలా సాధువు, ఏంటమ్మా అబద్ధం ఆడావు, నువ్వు నలుగురినే చంపుతానన్నావు, నీ వ్యాధితో 100 మంది చనిపోయారు ఏంటి అంటే ఆ తల్లి అనేది, నేను నిజమే అబద్ధమే ఆడలేదు, నలుగురినే చంపాను నేను. మరి మిగతా 96 మంది పరిస్థితి ఏమిటంటే వాళ్ళు భయంతో చనిపోయారని చెప్పింది ఆవిడ. అంటే నలుగురు కలరా రాగానే మిగతా 96 మంది మాకు కూడా వ్యాధి వచ్చేస్తుందేమో అన్నటువంటి భయంతో వాళ్ళు చనిపోయారట. అంటే ఆ రకమైనటువంటి భయం మనిషిని చంపేస్తుంది అనమాట. అలాంటి భయం కాదు మనకు కావాల్సినటువంటిది. మనకు కావాల్సినటువంటి భయం ఏమిటంటే ఆరోగ్యవంతమైనటువంటి భయం. అంటే పెద్దవాళ్ళు చెప్పినటువంటి పని మనం చెయ్యాలి, లేకపోతే ఒక పాప భీతి, ఇటువంటి భయాలు మనకు ఉండాలి. చిన్న మీకు ఉదాహరణ చెప్తాను, మీకు చూడండి. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ట్రైన్ దగ్గరికి వెళ్ళాడు. ట్రైన్కి ఎదురుగా పరిగెడుతూ ఉన్నాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, చనిపోయాడు. మరొక వ్యక్తి కూడా ట్రైన్కి ఎదురుగానే పరిగెడుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు ఎదురుగా పరిగెడుతున్నాడంటే చేతిలో ఒక ఎరుపు గుడ్డ పట్టుకుని ఆయన పరిగెడుతున్నాడట. ఇద్దరు కూడా ప్రాణత్యాగానికి సిద్ధంగానే వెళ్తున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడు ప్రాణాలకు తెగించే ట్రైన్కి ఎదురుగా పరిగెడుతున్నాడు. ఒక ఎర్ర జెండా పట్టుకొని ట్రైన్కి ఎదురుగా పరిగెట్టేవాడు కూడా ప్రాణత్యాగానికి, అంటే ఆయన కూడా ప్రాణత్యాగాన్ని అంటే త్యాగంగా ఆయన పరిగెడుతున్నాడు అనమాట, అతను కూడా. అయితే ఇద్దరిలో వ్యత్యాసం ఏంటంటే ఒకడు ఆత్మహత్య చేసుకోవాలని పరిగెడుతున్నాడు, రెండో వాడు అక్కడ పట్టాలు తప్పాయి కాబట్టి ట్రైన్ కానీ ముందుకు వస్తే ట్రైన్ ఇంకా యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగితే ఏం జరుగుతుంది, కొన్ని వేలాది మంది చనిపోతారు. అంటే వేలాది మంది ప్రాణాలు కాపాడడం కోసమని తను ట్రైన్కి ఎదురుగా ఒక ఎరుపుగుడ్డ అలా ఊపుతూ ఆయన పరిగెత్తుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాడు. ఆ ట్రైన్ ఆయన దగ్గరకు వచ్చి ఆగిపోయిందనమాట. అప్పుడు వేలాది మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. ఇద్దరు ట్రైన్కి ఎదురుగా పరిగెట్టారు, ఇద్దరు ప్రాణాలని తెగించే పరిగెట్టారు. ఇద్దరు కూడా ప్రాణత్యాగానికి, అంటే ప్రాణాలు పోయినా పర్వాలేదనే పరిగెట్టారు. కానీ తేడా ఉందా లేదా? ఒకడు ఆత్మహత్య చేసుకోవడానికి, రెండోవాడు కొన్ని వేలాది మంది ప్రాణాలు కాపాడడానికి. అది ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం అన్నమాట. కాబట్టి చూడండి, నిన్ను ఆత్మహత్య నిన్ను చంపుకోవడానికి అంత ధైర్యం ఉన్నప్పుడు
ఆ ధైర్యాన్ని నేను చంపుకోవడం ఎందుకు? అది లోక కళ్యాణం కోసం, కొన్ని వేలాది మంది బ్రతికించడం కోసం ఆ ధైర్యాన్ని వాడొచ్చు కదా. అలా వాడితే అది నిజమైన ధైర్యం అవుతుంది. లేదు అనుకొని తన స్వార్థం కోసం తను చనిపోవడం అనుకుంటే అది ధైర్యం అంటారు, దాన్ని పిరికితనం అంటారనమాట. కాబట్టి భయాలు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి విధాయక భయం, రెండోది విధ్వంస భయం. విధ్వంసపూరితమైనటువంటి భయాల్ని మనిషి వెంటనే విడిచిపెట్టేయాలి. విధాయకమైనటువంటి భయాలు ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. పాపభీతి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ పని చేస్తే ఖచ్చితంగా నేను శిక్షింపబడతాను అనేటువంటి భయం అనేది మనిషికి ఖచ్చితంగా ఉండాలన్నమాట. కానీ సమాజంలో పాపభీతి అనేది, పాప భయం అనేది చాలా తగ్గిపోతూ ఉంది. ఎవరికి కూడా పాప భయం లేదు. ఒక మనిషిని మోసం చేస్తే ఏమైపోతుందో లేండి, ఎవరు చేయట్లేదు లేండి అనేటువంటి ఒక తరహాకు వచ్చేస్తూ ఉన్నారనమాట. అంటే పాప భీతి అనేది పూర్తిగా క్షీణిస్తూ ఉంది. కానీ మనిషి ప్రధానంగా పెంచుకోవాల్సినటువంటిది పాపభీతి. పాపం పేరు వినగానే దుర్వాసు మహాశంతుడి వాడు పరిగెడతాడట, ఎందుకంటే పాప ఫలితం అటువంటిది. కాబట్టి చెడు పని చేయాలంటే మనిషి ఎప్పుడు కూడా భయపడాలి. మంచి పని చేయాలనుకున్నప్పుడు మనిషి ఎప్పుడు కూడా భయపడకూడదు. కాబట్టి ఈ రెండు రకాలైనటువంటి భయాలు, ఒకటి మనకు అవసరమైనటువంటి భయం, రెండోది విధ్వంస భయం, విడిచిపెట్టాల్సినటువంటి భయం అన్నమాట. అయితే ఆ తల్లి ఏదైతే అనవసరమైనటువంటి భయాలు ఏవైతే మనలో చేరుకుపోయి ఉన్నాయో, అనవసరమైనటువంటి భయాలు మనిషిని కృంగదీసేస్తూ ఉంటాయి, ముందుకు అడుగు వేయనివ్వకుండా చేసేస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి భయాలను ఆ తల్లి అపహరించేస్తుందట. కాబట్టి ఆనాటి నుండి ఆ తల్లిని భయాపహాయై అని పిలువబడింది. ఎప్పుడైనా మన జీవితంలో భయాలు ఏర్పడినప్పుడు ఒకసారి అమ్మని భయాపహాయై నమః అని ఒక్కసారి నామాన్ని స్మరించుకుంటే వెంటనే మనలో ఉన్నటువంటి భయాలన్నింటిని కూడా తొలగించి గొప్ప ధైర్యాన్ని ఆ తల్లి ప్రసాదిస్తుంది. హరి ఓం తత్సత్. ఆకారః పర్యంకః సుమనోహరః. అక్కడ ఆ ద్వీపంలో శివుడే పలకగా ఉన్న ఒక మంచం, అద్భుతమైన ఒక పర్యంకం కనిపించింది. అక్కడ ఆ కామేశ్వరుడితో పాటుగా ఆ రాజరాజేశ్వరి మాతని మేము దర్శనం చేసుకున్నాము. ఒక అద్భుతమైన రూపాన్ని ఆ తల్లి మాకు చూపించింది. ఆమె ఎలా ఉంది? రక్తమాల్యాంబరధర రక్తగంధానులేపన. రక్తం అంటే మనం అనుకునే రక్తం కాదు, రక్తం అంటే అనురాగము అని అర్థం. అందుకనే కుంకుమ అర్చన చేస్తాం. ఏంటండి కుంకుమ ఎర్రగా ఉంటుంది కదా, ఆ ఎర్రగా ఉన్నదాంతో అర్చన చేయటం ఏమిటి అని చాలామంది అడుగుతారు. అది అనురాగం. రక్తం అంటే మన రక్తం కాదు, అది మనలో కూడా చూడండి, చాలా ఇష్టమైన వాళ్ళు కనిపించినప్పుడు రక్తం అలాగే ఆనందంగా ఉప్పొంగుతుంది. అదే శత్రువులు కనిపించినప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. కోపం వచ్చినప్పుడు కూడా ఏదో తెలియదండి, నాలో ఏదో అయిపోతుంది, బీపీ పెరిగిపోతుంది. అది మంచిది కాదు, బ్లడ్ ప్రెషర్ మంచిది కాదు. అదే రక్తం హాయిగా ఆనందంగా స్రవించటం, అది ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకనే ప్రేమ భావంతో ఉండాలి, భక్తి భావంతో ఉండాలి, ద్వేష భావంతో ఉండకూడదు అని చెప్తారు. ఎందుకు? ఆరోగ్యం పాడైపోతుంది. ఆ కుంకుమార్చన చేస్తున్నప్పుడు అందులో ఎన్ని కణాలు ఉన్నాయి, ఆ కణాలన్నీ కూడా జీవులు. ఆ జీవులందరూ కూడా నీ పాదాల చెంత చేరాలి తల్లి, వారికి అందరికీ కూడా నీ పాదభక్తి కలగాలి అని ఆ తల్లిని ప్రార్థన చేస్తూ, మేమందరము నీ బిడ్డలము, నిన్ను చేరాము, నీ సన్నిధిలో కూర్చుని ఉన్నాము అని ఆ తల్లిని ప్రార్థన చేయటం, అదే కుంకుమార్చనలో ఉన్న రహస్యం. అందుకనే కుంకుమార్చన అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్తారు. ఆ తల్లి ఎర్రటి వస్త్రాల్ని కట్టుకున్నదిట, ఎర్రటి గంధాన్ని పూసుకుని ఉన్నదిట. సురక్తనయనా, ఆ తల్లి కళ్ళు ఎలా ఉన్నాయంటే అనురాగంతో నిండి ఉన్నాయిట. కాంత, చాలా విశేషమైన కాంతితో వెలిగిపోతోంది. విద్యుత్ కోటి సమప్రభ, కోటి సూర్య సమాకారం అంటారే అలా కోటి సూర్యుల్లాగా ఆ తల్లి వెలిగిపోతోంది. సుచారు వదన, ఆ తల్లి ముఖం చాలా ప్రసన్నంగా ఉంది. రక్తదంత ఛద విరాజిత, ఆ తల్లి పళ్ళు, ఆ కంటి చూపు, మొత్తం ముఖం అంతా కూడా చాలా అద్భుతంగా వెలిగిపోతుంది. రమాకోట్యధికా కాంత్య సూర్యబింబ నిభాఖిల, ఈ వర్ణమంతా కూడా, ఈ వర్ణనంతా కూడా మళ్ళీ మనకి మణిద్వీప వర్ణంలో వస్తుంది. వరపాశాంకుశాభీష్టధర శ్రీభువనేశ్వరి అదృష్టపూర్వ సాదృష్ట సుందరి స్మిత భాషణ. అదృష్టపూర్వ సాదృష్ట, ఎప్పుడూ అటువంటి ఆ రూపాన్ని చూడనే లేదు. అటువంటి ఆ తల్లిని మేము ముగ్గురము దర్శించాము. ఆమె భువనేశ్వరి మాత. జై బలో భువనేశ్వరి మాతకి, జై బలో రాజరాజేశ్వరి మాతకి. ఆ తల్లిని మహావిష్ణువు ముందుగా గుర్తించి ప్రార్థించారట. బ్రహ్మరుద్రులకు ఆ తల్లి మహిమను చెప్పి ఆమెను సేవిద్దాము అన్నాడు. మమ్మల్ని చూసి ఆ జగదంబ
చిరునవ్వు నవ్వింది. మేము ముగ్గురము కూడా స్త్రీలుగా మారిపోయాం. మాలో ఉన్న దోషాన్ని తీసేందుకోసం ఆ తల్లి మమ్మల్ని కూడా శక్తులుగా మార్చేసింది అని బ్రహ్మగారు తన కథని చెప్తూ, దేవి పాదపీఠంలో మేము ముగ్గురము కూడా సమస్త సృష్టిని దర్శించాము. ముందుగా విష్ణుమూర్తి ఆ తల్లిని ఇలా స్మరించాడు, స్తుతించాడు. అందరూ కూడా చెప్పండి, నమో దేవ్యై నమో దేవ్యై ప్రకృత్యై చ ప్రకృత్యై చ విధాత్ర్యై విధాత్ర్యై సతతం నమః సతతం నమః కళ్యాణ్యై కళ్యాణ్యై కామదాయై చ కామదాయై చ వృద్ధ్యై సిద్ధ్యై నమో నమః వృద్ధ్యై సిద్ధ్యై నమో నమః సచ్చిదానందరూపిణ్యై సచ్చిదానందరూపిణ్యై సంసారారణయే నమః సంసారారణయే నమః పంచకృత్య పంచకృత్య విధాత్ర్యైతే విధాత్ర్యైతే భువనేష్యై నమో నమః భువనేశ్యై నమో నమః నమో దేవి నమో దేవి మహావిద్యే మహావిద్యే నమామి నమామి చరణౌ తవ చరణౌ తవ సదా జ్ఞాన సదా జ్ఞాన ప్రకాశం మే ప్రకాశం మే దేహి సర్వార్థదే దేహి సర్వార్థదే శివే శివే అని మహావిష్ణువు ప్రార్థన చేశాట. తరువాత శివుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ శివ ప్రార్థన ఎలా ఉంది అంటే, న తపసా నదమేన సమాధినా నచ తథా విహితైః క్రతుభిర్యథా. నిన్ను ఎలా పొందేది? యజ్ఞయాగాలు చేసి నిన్ను పొందేదా? లేదా ఇంద్రియ జయంతో నిన్ను పొందేదా? మనస్సును నిగ్రహించి నిన్ను పొందేదా? సమాధితో నిన్ను పొందేదా? ఎలా? లేదా సత్కర్మలు చేసి నిన్ను పొందేదా? ఎలా నిన్ను పొందేది? నిన్ను పొందటానికి ఒకటే ఉపాయం. ఇవేవీ ఉపాయాలు కావు. నీ చరణ భక్తి, అది మాత్రమే నిన్ను పొందేలాగా చేస్తుంది తల్లి. అందుకనే నీకు నమస్కారము అని శివుడు ప్రార్థన చేశాడు. ఆ భక్తి లేకుండా ఏ కర్మ చేసినా ఫలాన్ని ఇవ్వదు ఆ కర్మ. అందుకనే భక్తితో చేసినప్పుడే కర్మ ఫలాన్ని ఇస్తుంది. తవ పదాబ్జరాగ నిషేవణాత్ భవతి ముక్తిరజే భవసాగరాత్. నీ పాదపద్మాల భక్తితో ఈ భవసాగరాన్ని మేము దాటుతాము. తల్లి, నీ నవాక్షర మంత్రాన్ని ఉపదేశించు అని కోరుకున్నాట. ఆ తల్లి శివుడికి నవాక్షర మంత్రాన్ని ఉపదేశం చేసింది. మొట్టమొదటిగా నవాక్షర మంత్రాన్ని ఉపదేశంగా పొందినవాడు సదాశివుడు. ఆ మంత్రంతోనే మనం చండీ సప్తశతి చండీ యాగాన్ని చేస్తున్నాము. ప్రధానమైన మంత్రం అది చండీ యాగంలో. అటువంటి మంత్రాన్ని ఆ తల్లి శివుడికి ఉపదేశించింది. తరువాత నేను అంటే బ్రహ్మదేవుడు ఇలా స్తుతిస్తూ ఉన్నారట. ఏకమేవా ద్వితీయం యద్బ్రహ్మ వేదా వదంతి వై సా కిం త్వం వాప్యసౌ వా కిం సందేహం వినివర్తయ. మా వేదాల్లో ఉన్నది పరబ్రహ్మ ఒకటే, పరమాత్మ ఒకటే అని చెప్తూ ఉన్నారు. ఆ పరమాత్మవి నువ్వేనా, లేదా నువ్వు వేరే ఎవరైనానా? నాకు తెలియటం లేదు. నా సందేహాన్ని నివృత్తి చెయ్యి అని ప్రార్థన చేసినప్పుడు ఆ తల్లి తన రహస్యాన్ని చెప్తోంది. ఈ పితృలకు మనం చేయడం వల్ల అది మనకొచ్చి అడ్డుపడి మనం కష్టం అనుకున్నది, కొండలాంటి కష్టం అనుకున్నది గాలిలో ఇలా ఎండిన ఆకు మాదిరిగా ఎగిరిపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క మనం పితృలకు చేయడం వల్లనే. ఈ మహాలయ పితృపక్ష రోజులలో మనం ఎంతగా తోస్తే అంతగా, అసలు ఇంకా దక్షిణ భారతదేశం కన్నా ఉత్తర భారతదేశంలో ఈ 15 రోజులు ఎవ్వరు కూడా గడ్డం కూడా తీర్చుకోరు. కొత్త వస్తువు ఏది కొనుక్కోరు. శ్రాద్దిన్ హై బై అభి కుచ్ కామ్ నహీ కడితే అంటారు. అంటే మనము చేయము, కానీ వాళ్ళు ఎంత శ్రద్ధ అంటే ఈ 15 రోజులు క్షౌరం చేయించుకోరు, గడ్డం తీసుకోరు, గోర్లు తీసుకోరు. వాళ్ళు తర్పణాలు వదులుతూనే ఉంటారు. అంటే అందరూ వదులుతారా అంటే వదిలే వాళ్ళు వదులుతున్నారు. వదలని వాళ్ళ కొరకే మనం చెప్తున్నాము. ఈ 15 రోజులలో మర్చిపోకండి, మీ పితృలను మర్చిపోకండి. మీరు ఈరోజు ఈ జన్మ అనుభవిస్తానికి కారణం మీ పితృలే అని చెప్పి మర్చిపోకండి. వాళ్ళకు ఆ మాత్రం మనం చేయగలిగితే ఎంతో అంత, అంటే మన దగ్గర ఎంతుందో అంతే చేయాలి. ఇంకొకటి, మనం ఈ శ్రాద్ధం రోజు కావనివ్వండి, అమావాస్య తర్పణం రోజు కానివ్వండి, మహాలయ పక్ష రోజులలో కానీ మనం మర్చిపోనిది ఏమంటే మనం ఏది తింటామో అదే పితృల కొరకు పెట్టాలి. అంతేగాని కొందరు దాన్ని పెద్ద ఆర్భాటంగా చేసి
మా పితృలకు ఇది ఇష్టం ఉండేనండి అని చెప్పి ఏదో తీసుకొచ్చి చేస్తారు, అవన్నీ తప్పు. నువ్వు ప్రతిరోజు జామకాయ తింటే ఆ జామకాయ పితృల కొరకు పెట్టు. నువ్వు ప్రతిరోజు ఒక అరటిపండు తింటే పితృల కొరకు అరటిపండు పెట్టు. లేదు నువ్వు ప్రతిరోజు ఒక ఆపిల్ తింటే అదే పెట్టు. అంతేగాని మా తాతకు దానిమ్మ పండు ఇష్టం అండి అని చెప్పి నువ్వు దానిమ్మ పండు దేకు. ఎందుకంటే నువ్వు తినేదే శ్రాద్ధంలో పితృపక్షాలలో పెట్టాలని మనకు రామాయణం నేర్పిస్తుంది. ఎప్పుడైతే రామచంద్రమూర్తి చిత్రకూటంలో ఉన్నప్పుడు దశరథ మహారాజ్ చనిపోయాడనేట తెలిసేటప్పటికి ముందు తను చేసింది ఏంటంటే కింద పడి ఏడ్చాడు. ఏడ్చి వెంటనే ఏమన్నాడంటే సీతమ్మ వారికి చెప్పాడు, సీత నీకు మామ లేడని చెప్పేసి. లక్ష్మణుడికి చెప్పాడు, లక్ష్మణ మన తండ్రి లేడన్నాడు. అన్న వెంటనే ఆ దుఃఖం తీర్చుకున్న వెంటనే తాను ఏమన్నాడంటే పద నదికి వెళ్ళి మనం తర్పణ మొదలాలన్నాడు. మరి రాముడు ఏ తర్పణ మొదలాడంటే గారపిండి రేగిపండ్లే. ఎందుకంటే అడవిలో ఉన్నాడు, తను గారపిండే తింటున్నాడు, రేగిపండ్లే తింటున్నాడు. అవిటితోటే తాను తర్పణం మొదలి అక్కడ పిండాలుగా పెట్టాడట. పెట్టి తాను మళ్ళీ ఆ చిత్రకూట పర్వతంలోకి వెళ్ళి భరతునితో అవన్నీ మాట్లాడుతుంటే ఇప్పటి వరకు రాముడు తల్లులైన కౌసల్య, కైకేయ, సుమిత్ర వీళ్ళందరూ పెద్దవాళ్ళు కనుక ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళడానికి ఆలస్యం అయిపోతుంటే ఆ మందాకి నది నుంచి పోతుంటే అక్కడ ఈ దర్భ పైన ఈ పిండాలను చూసేసి కౌసల్యమాత ఏడ్చిందట. నా రాముడు అంటే ఈ గారపిండి తింటున్నాడు కనుక తన తండ్రికి ఈ గారపిండితో పిండ ప్రదానాలు చేశాడు. అంటే నా రాముడు ఎలాంటి తిండి తినాలి, ఆ దశరథ మహారాజు ఎలాంటిది ఉన్నది, ఈరోజు రాముడి దగ్గర ఉన్నదే పెడుతున్నాడు, పెట్టాలి, అదే ఉండే. అంతేగాని మనకు లేని ఆర్భాటం కొరకు ప్రయత్నించకూడదు. నువ్వు ఇంతకుముందు అనుకున్నట్టుగా నువ్వు చక్కెరకేళి అరటిపండి తింటే చక్కెరకేళే పెట్టు నువ్వు నీ తండ్రికి. ఎందుకు అంతేగాని నీ స్థాయిని మించి ఏదో పెద్దగా చేస్తాననుకోండి అది వారికి చెందదు. నువ్వు తినేదే పెట్టాలని శాస్త్రం చెప్తుంది. నీ ఇంట్లో ఏది వండుకుంటే దాన్నే చేయి పెట్టాలంటున్నారు నైవేద్యం కింద. ఆ గారపిండిని ఆ దర్భలపైన చూసేటప్పటికి కౌసల్యమాత దశరథ మహారాజు చనిపోయిన దానికన్నా కూడా బాధపడడానికి కారణం ఏంటంటే నా కొడుకు ఈ వనవాసంలో గారపిండి రేగి పండ్లు తింటున్నాడు కదా అని చెప్పి అన్నారు. ఆ విధంగా ఈ మహాలయ పక్ష రోజులు మనకు ఒక వరం అనుకోవాలి. మనము ఆ మహాలయ పక్ష రోజులు అయిపోయిన వెంటనే నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు వస్తే ఆ 9 రోజులు మనం ఎంత సంబరంగా మనం ప్రతిరోజు కూడా అమ్మవారి గుడికి వెళ్ళి మనము ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక తపస్సు మాదిరిగా ఏ విధంగానైతే ఉంటామో ఈ 15 రోజులు కూడా అదే విధంగా ఉండాలి. ఆ దుర్గామాతకు నీ తల్లిదండ్రులకు తేడా లేనే లేదు. ఆ దుర్గామాత తల్లిదండ్రులు ఒక్కటే అన్న భావన ఉండాలి. అంతేగాని ఇదేదో మైలతో కూడుకున్న పని మాత్రం అనే దృష్టిలో ఉండకూడదు. నువ్వు ఇది ఎంత శ్రద్ధగా ఈ మహాలయ పక్ష రోజులే కావచ్చు, అమావాస్య తర్పణమే కావచ్చు, ప్రతి సంవత్సరం వచ్చే శ్రాద్ధం రోజే కావచ్చు, నువ్వు ఎంత శ్రద్ధగా చేస్తే ఆ దుర్గామాత కూడా అంత సంతోషిస్తుంది. నేను వీడికి జన్మ ఇచ్చినందుకు ఎంత గొప్పగా తల్లిదండ్రుల రుణం తీర్చుకుంటున్నాడు అనుకుంటుంది. అంతేగాని అది చేయకుండా ఆ నవరాత్రులలో మనం ఎంత గొప్పగా తపస్సు చేసినా కానీ ఆ దుర్గామాత కూడా సంతోషపడదు. అందుగురించి మనకు వచ్చే పండుగలన్నీ కూడా అంటే మనకు తెలియకుండా ఏది ఎందుకు ఎప్పుడు చేయాలని చెప్పి పండుగలు వచ్చాయి.